చెప్పుకున్నాము 7 పండుగల గురించి. ఈరోజు మాట్లాడుకుంటే చాలా సమయం అయిపోతుంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువారు అప్పగించబడినటువంటి రాత్రిని గురించి మనం చూస్తాము. యేసు క్రీస్తు వారు ఆయన పస్కా పండుగకు ముందు రాత్రి ఆయన అప్పగించబడ్డాడు. యేసు ప్రభువారు పస్కా అప్పగించబడే రాత్రికి ముందు రాత్రి ఆయన అప్పగించబడ్డాడు. మనం చూసినట్లయితే యేసు ప్రభువారు శ్రమ పడవలసినటువంటి దినం ఆయన ఏ టయానికి అప్పగించబడ్డాడంటే ఆయన ఇంచుమించు రాత్రి 12 గంటల సమయానికి యేసు ప్రభువారు అప్పగించబడినాడు. అంతకు ముందు కాలము యేసు ప్రభువారు ఏం చేశాడంటే, ఇదిగో నేను అప్పగించబడబోతున్నాను అని ప్రభు యేసు క్రీస్తు వారు తన 12 మంది శిష్యులను పిలుచుకొని వారికి ఆయన రక్తముగా ఆయన శరీరముగా ఆయన ప్రభు రాత్రి భోజనాన్ని ఆ రాత్రి కాలంలో జరిగించారు. ఆ రాత్రి కాలంలో ప్రభు రాత్రి భోజనం జరిగించి ఆయన గెచ్చమనబడినటువంటి ఆ ఒలీవల కొండ ఎద్దకు వెళ్ళి రాత్రి 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. ఆయన రక్తము చెమటగా మారునంతగా ఆయన ప్రయాసపడ్డాడు. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివని తండ్రిని బ్రతిమాలుకున్నాడు, తండ్రిని వేడుకున్నాడు. అయా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థన చేశాడు. కానీ అది దేవుని యొక్క ఉద్దేశము కాదు కాబట్టి ఆయన నీ చిత్తమే నాయుడుగా జరిగించుమని, నీ చిత్తమే సిద్ధించబడునుగా కానీ ప్రార్థన చేసినాడు. ఎవరండి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అలా ప్రార్థన చేసి ఆయన ముగించగానే 12 మందిలో ఒకడనబడినటువంటి ఇస్కరియోతు యూద, అదిగో యూదుల యొక్క రోమీయుల యొక్క బంధువులతో కూడా వచ్చి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అప్పగించాడు. ఎలా అప్పగించాడు అంటే ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమన్నాడు తెలుసా? చెలికారా ఇప్పటికీ కానీ, చెలికారా ఇప్పటికీ కానీ అని ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పడం చూస్తున్నాం. ఆయన 12 గంటలకు అప్పగించబడ్డాడనే విషయము లూకా సువార్త 22వ అధ్యాయంలో 54వ వచనంలో మనం చూస్తాం. ఆయన మంచి అర్ధరాత్రి వేళ అప్పగించబడినాడు యేసు ప్రభు వారు. ఆ రాత్రి 12 గంటలకు అప్పగించబడి 12 గంటల నుండి ప్రభు యేసు క్రీస్తు వారును 6 గంటల వరకు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో యూదుల ద్వారా, రోమ ప్రభుత్వం ద్వారా ఆయన అనేకమైన శ్రమలను అనుభవించాడు. పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్ము వేయబడ్డాడు, ఆ కొరడాలతో కొట్టాడు, రకరకాలైనటువంటి హింసలకు వేశారు. అంతేకాదు ఆయన వస్త్రమును తీర్చి ఆ వస్త్రమును చీట్లు వేసుకున్నారు. అటండి మనము చూసినటువంటి ఈ 12 గంటలకు అప్పగించబడినప్పుడు ఒక మాట రాయబడింది. లూకా సువార్త 22వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు 54వ వచనాన్ని చదివినాను. 54వ వచనాన్ని చదవాలి. ఏంటండి ఒకసారి ఆ మాట చూడండి, ఏమని రాయబడిందండి? వారు ఆయనను పట్టి ఎట్లా తీసుకుపోయారండి? మాట అర్థం చూడండి, ఎట్లా తీసుకుపోయారట? ఒక దొంగని పట్టుకొని పోయినట్టుగా పట్టుకొని కలగలేదు. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకిని పట్టుకున్నట్టుగా పట్టుకొని పోలేదు ఆయన. చూడండి, ఒక అంతకుని పట్టుకొని పోయినట్టుగా పట్టుకొని పోలేదు. ఆయన ఎలా పట్టుకుపోయాడంటే ఈడ్చుకొని వెళ్ళిపోయాడట. బైబిల్ ఎలా రాయబడిందంటే యేసు ప్రభువారిని ఒక కొండ మీద పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారు. ఎక్కడి వరకు వెళ్ళారు? సమాజ మందిరం అనబడిన దేవాలయంలోకి ఆయన ఈడ్చుకొని వెళ్ళిపోయారట. ఈడ్చుకొని వెళ్ళిపోయి ప్రధాన యాజకుని ఎదుట యేసు ప్రభువారిని పడివేశారు. ఎంతటి ఘోరమైన పరిస్థితి మనం లేఖన భాగంలో చూస్తున్నట్టే ప్రభు యేసు క్రీస్తు వారిని
అర్ధరాత్రి వేళ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్ధరాత్రి నుండి మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతున్నటువంటి మాటను మనం చూస్తే 6 గంటల వరకు కూడా యేసు ప్రభువారిని హింసించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అర్ధరాత్రి నుండి కూడా 6 గంటల వరకు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని హింసించారు. అనేకమైన శ్రమలను ఆయనను కలగజేశారు. అనేక శ్రమల ద్వారా ఆయనను యేసు నిజమైన దేవుడు కాదు అని పలికింపచేయని వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఎవరు ఏ కాదని పలికించాలనుకునండి? యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడు కాదు అని చెప్పాలని ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ ఎవరి వల్ల సాధ్యము కాదు. దేవుడు ఏం చెప్పాడంటే, నేనే ఆయన కుమారుడని తెలియజేశాను. చూడండి, అక్కడ యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాటను చూస్తాం. 19వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనంలో ఆ మాటని చూస్తాం. ఒకసారి చూడండి. ఆ దినము పస్కాను సిద్ధపరచుడి, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతన్ని సంహరించుమని ఏం చేశారటండి? సిలువ వేయుము అని కేకలు వేచింది. ఇప్పుడు ఎంత టైము? రాత్రి 12 గంటలకు ప్రభు యేసు క్రీస్తు వారు పట్టబడి, రాత్రి అంతా ఆయన శ్రమపరచబడి, ఆ రాత్రి అంతా కూడా ఆయన ఎంతగానో బంట్రోతుల ద్వారా హింసించబడి, చివరికి 6 గంటల సమయంలో యేసు ప్రభువారును అప్పగించబడ్డాడు. ఎక్కడికి అప్పగించబడ్డాడు? ఇదిగో సిలువ వేయడానికి అప్పగించబడ్డాడు యేసు ప్రభువారు. 6 గంటల నుండి ఎంత సంతగా మీరు తయారు చేసుకుంటే, 6 గంటల నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యెరూషలేములో తన భుజం పైన సిలువను ఎత్తుకున్నాడు. 6 గంటలకి ఇక్కడ బైబిల్ రాయబడినటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు అప్పగించబడ్డాడు అంటే, ఆయన 6 గంటలకు అప్పగించబడ్డాడు. ఎవరి యొద్ద నుంచి అప్పగించబడ్డాడు? ప్రధాన యాజకుల యొద్ద నుంచి, కైపా యొద్ద నుంచి, పిలాతు యొద్ద నుంచి, అధికారులు అనబడినటువంటి వారి యొద్ద నుంచి ఆయన ప్రజలకు అప్పగించబడ్డాడు. ప్రజలకు అప్పగించబడిన తర్వాత ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆయన భుజము పైన సిలువను మోపారు. ఆయన భుజము పైన సిలువను మోపి వారు యెరూషలేములో నుండి కొట్టుకుంటూ ఆయన గొల్గొతా అనబడిన స్థలంలోకి ఆయన్ను తీసుకుని వెళ్తున్నారు. 6 గంటలకు స్టార్ట్ చేసినటువంటి వీరు ఇంచుమించు 6 గంటలకు స్టార్ట్ చేసినటువంటి వీరు ఎన్ని గంటల వరకు యేసు ప్రభువారిని సిలువను మోపించుకుంటూ వెళ్ళారంటే, 9 గంటల వరకు యేసు క్రీస్తు వారిని గొల్గొతా కొండ వరకు సిలువను మోపించుకుంటూ వెళ్ళారు. ఒక్క మారు సొమ్మచిల్లి పడిపోయారు. 3 గంటల ప్రయాణంలో, ఆ గొల్గొతా కొండకు చేరవలసిన 3 గంటల ప్రయాణంలో ఒక్కసారి ఆయన ఏమైంది? సొమ్మచిల్లి పడిపోయారు. మరలా తిరిగి ఆయన సిలువను ఎత్తుకొని ఆయన తన సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ వరకు చేరినట్లుగా మనకు కనబడుతుంది. 9 గంటలు 8:30 ఇంచుమించు 9 గంటలకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూడండి. అక్కడ మనం చూసినట్లయితే ఇంచుమించు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మార్కు సువార్తలో చూస్తే 15వ అధ్యాయం 25వ వచనంలో చూసినప్పుడు ఆయన ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడో అక్కడ రాయబడుతుంది. ఎన్ని గంటలకు ప్రభు యేసు క్రీస్తు వారు సిలువ వేయబడ్డాడో అక్కడ రాయబడుతుంది. 12 గంటలకు యేసు బంట్రోతులకు అప్పగించబడ్డాడు. ఆయన 12 గంటల నుంచి 6 గంటలకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎప్పుడు సిలువ రాళ్ళ మీద ఎక్కాడో మార్కు సువార్తలు మనం